హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆసరా పెన్షన్స్ అండి. సో ఆసరా పెన్షన్స్ మే 1వ తారీఖు నుంచి ఎంతవరకు ఇస్తారు, ఎక్కడ ఇస్తారు అన్న పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుందని. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఆసరా పెన్షన్ పంపిణీపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో మే 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు పెన్షన్లు జమ చేస్తామని అయితే వెల్లడించింది. ఇదిలా ఉండగా ఎన్నికల కోడ్ నేపథ్యంలో పెన్షన్ పంపిణీ నుండి వాలంటీర్లను పక్కన పెట్టిన ఈసీ ఈ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పెన్షన్ పంపిణీ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించిన విషయం తెలిసిందే. ఈసీ ఆదేశాల నేపథ్యంలో పెన్షన్ పంపిణీ విధి విధానాల్లో అధికారులు అయితే మార్పులు చేపట్టారండి. సో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే పెన్షన్ జమ చేసేందుకు ఏర్పాటు చేశారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లతో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. మే 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోనే పెన్షన్ వేయమని పేర్కొన్నారు. బ్యాంక్ ఖాతా లేని వారికి, దివ్యాంగులకు నేరుగా ఇంటి వద్దే పెన్షన్లు అందిస్తామని తెలిపారు. సచివాలయ ఉద్యోగుల ద్వారా మే 5వ తేదీ వరకు పెన్షన్ల పంపిణీ అయితే పూర్తి చేస్తామని ఈ విధంగా శశిభూషణ్ గారు వెల్లడించారు. సో ఈ మే సంబంధించి అంటే ఏప్రిల్ సంబంధించిన పెన్షన్ అనేది మే 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు పంపిణీ చేస్తారండి. సో ఏవైతే ఆ పెన్షన్దారులకి ఉన్న ఖాతాలు ఉంటాయో నేరుగా ఆన్లైన్లోనే ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పారు, బదిలీ చేస్తామని. సో ఒకవేళ బ్యాంకు లేని వారికి మరియు బ్యాంక్ ఖాతా లేని వారికి, వృద్ధులకి సంబంధించి ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్స్ పంపిణీ చేయాలని అయితే నిర్ణయం చేసినట్లు తెలుస్తుంది.